కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్లో మొట్టమొదటిగా అమలు చేసింది దీపం పథకం. 2024 జూన్లో కూటమి గవర్నమెంట్ ఫామ్ చేస్తే 2024 నవంబర్ అంటే 5 నెలల వ్యవధిలోనే ఈ దీపం పథకాన్ని అమలు చేశారు. అంటే ఈ పథకం ప్రకారం బిలో పవర్టీ లైన్లో ఉన్న మహిళలకి సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వబడతాయి. ఈ గ్యాస్ సిలిండర్లు ప్రతి 4 నెలలకు ఒకసారి అంటే ఆగస్ట్, మార్చ్ అండ్ నవంబర్లో బుక్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఈ స్కీమ్ ద్వారా దాదాపు 1 కోటి మంది మహిళలు లబ్ధి పొందుతున్నారు. అయితే ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో ఒక సిలిండర్ని కొనుగోలు చేయాలి అంటే 895 రూపాయలు ఖర్చు అవుతుంది. ఈ స్కీమ్లో ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి మాత్రం పేమెంట్ చేసిన 24 నుంచి 48 గంటల్లో కట్టిన అమౌంట్ తిరిగి అకౌంట్కి చేరుకుంటుంది. అయితే ఈ స్కీమ్ ద్వారా సంవత్సరానికి గవర్నమెంట్కి 2684 కోట్లు ఖర్చు అవుతుంది. అంటే రాబోయే 5 సంవత్సరాల్లో 13,420 కోట్ల భారం గవర్నమెంట్ పైన పడబోతుంది. అదే దీన్ని ఒక ఇండివిజువల్ పర్సన్ పర్స్పెక్టివ్ నుంచి చూసినట్టయితే సంవత్సరానికి దాదాపు 2,700 రూపాయలు బెనిఫిట్ వస్తుంది. పాయింట్ ఏంటంటే ఈ స్కీమ్ని 2019లోనే జనసేన మేనిఫెస్టోలో పవన్ కళ్యాణ్ గారు యాడ్ చేశారు. నా ఒపీనియన్ ప్రకారం ఈ స్కీమ్ ద్వారా గవర్నమెంట్కి ఎక్కువ భారం లేదు కాబట్టి, అలాగే డైరెక్ట్గా చేతికి డబ్బులు కూడా ఇవ్వట్లేదు కాబట్టి ప్రజల్లో కూడా ఒక మంచి పథకాన్ని తీసుకున్నామనే హ్యాపీనెస్ ఉంటుంది. ముఖ్యంగా మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇది ఒక రిలీఫ్ అనే చెప్పొచ్చు. మరి మీ ఒపీనియన్ని కింద కామెంట్స్లో తెలియజేయండి.